గోదావరి జిల్లాలో ఆక్వా రంగంపై ట్రంప్ ఎఫెక్ట్ మామూలుగా లేదు. ఇటీవల 25%, ఇప్పుడు 50% చేరిన సుంకాలతో ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లిపోతుందన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. అలాగే 20,000 కోట్ల వార్షిక టర్నోవర్ కూడా అవుతోంది. ఇప్పుడు 50% పన్నులతో ఎక్స్పోర్ట్స్ అనేవి ప్రశ్నార్థకమే. ప్రభుత్వం ఆక్వా రైతుల్ని ఎలా ఆదుకుంటుంది అన్న దానిపై పెద్ద చర్చ నడుస్తోంది. చెరువులో నుంచి బయటపడ్డ రొయ్య చేప పరిస్థితి ఎలా ఉంటుందో అంత దారుణంగా మా పరిస్థితి ఉందంటున్నారు రైతులు. ఈ ట్రంప్ ఎఫెక్ట్ తోటి, ఈ పన్నుల భారంతో భారీగా కూడా ధరలు తగ్గిపోవడంతో కనీసం పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో అనే నమ్మకం కూడా లేదు. మమ్మల్ని ఆదుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి. మనతో ఆక్వాకి సంబంధించిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సుబ్రాజ్ గారు, చెప్పండి, ఏంటి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? జిల్లా వ్యాప్తంగా మన ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంది? మీరు రైతాంగంగా అసోసియేషన్ పరంగా ఏం కోరుకుంటున్నారు? మన దేశంలో దాదాపు 80% మన రాష్ట్రం అయితే, ఆ 80%లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మళ్ళీ ఒక 80% ఇక్కడ పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపిన దాంట్లోనే ఇది జరుగుతుంది. ముఖ్యంగా దీని మీద రైతు నిలబడితే అన్ని రంగాలు కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి రంగాన్ని ఇవాళ ట్రంప్ టెంపరితనంతో అతలాకుతలం అయిపోయిన పరిస్థితి మేము చూస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ట్యాక్సులు పడినప్పుడు అందులో ఉన్నటువంటి భాగస్వాములు అందరి మీద పడటం అన్నది జరుగుతుంది. కానీ ఈ ట్యాక్సులు ఎప్పుడైతే అమెరికా విధించిన ట్యాక్సులు ఆభరణాల మీద, అలాగే వస్త్రాల మీద, అవి హోల్డ్ చేసుకోవడానికి, నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రొయ్య అలాంటిది కాదు. ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్లో వైరస్ కానీ, రన్నింగ్ మార్టాలిటీ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు తక్షణమే హార్వెస్ట్ చేయాలి. కాబట్టి దీన్ని పూర్తిగా రైతు మీద, అటు ఎక్స్పోర్టర్లు కానీ ఇంకొకరు కానీ పూర్తిగా రైతు మీదే ఇది బర్డెన్ అంతా పడిపోవడం అన్నది చాలా రైతులు మేము జీర్ణించుకోలేక, అసలు మేము పిల్ల వేయాలా, అసలు మా పరిస్థితి ఏంటి, మాకు దిశానిర్దేశం ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం కల్పించుకుంటుంది. మోడీ గారి మీద మా అందరికీ విశ్వాసం ఉంది. కానీ ఇది కొంత సమయం అయితే పట్టొచ్చు. ఈ లోపల మాకు రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చేయాలని ఒక దిశానిర్దేశం చేయాలని మీ ద్వారా మేము కోరుతున్నాం. సార్, ఇంకో చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏ కౌంటు రేటుకి ఎంత ధర తీసుకుంటున్నారు? ఈ పన్నులు పెంచిన తర్వాత రైతు మీద ఇది ఏ మేరకు, ఎంత మేరకు నష్టం మీరు చవి చూస్తున్నారు అనుకోవచ్చు? నిజంగా ఇది అమెరికా లాంటి దేశాల్లో దాదాపు 50 కౌంట్ నుంచి పెద్ద, అంటే 50 నుంచి 40, 30, 20 కౌంట్లే వాళ్ళు మనం ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 80% మన పెద్ద కౌంట్లే సప్లై చేస్తాం. కానీ ఇది సాగుగా చూసుకుని ఇటు చైనా, అటు యూకేకి పంపించేటువంటి వాటి మీద కూడా రొయ్య ధర తగ్గించడం చాలా బాధాకరం. మేము ఇప్పటికైనా దీనికి కేవలం అమెరికాకి ప్రత్యామ్నాయంగా డొమెస్టిక్ మార్కెట్ కానీ ఇంకోటి కానీ, అలాగే గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీ ఇస్తానందో రాష్ట్ర ప్రభుత్వం, ఇలాంటి సమయంలో అయినా ఆ జోన్లతోనూ ఎకరాలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి కరెంట్ సబ్సిడీని వేడి నీళ్ళకి చన్నీళ్ళకి తోడులాగా ఇప్పుడు తక్షణమే దాన్ని ఇస్తానన్న హామీని, అన్ని హామీలు నెరవేరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ హామీని వెంటనే దీన్ని అమలు చేసి రైతులకి వేడినీళ్ళు చన్నీళ్ళు తోడుగా కొంచెం ఉపశమనం కలిగించాలి. అలాగే మేత ధర కూడా తగ్గించేందుకు కృషి చేస్తే ముందు ఈ ట్యాక్సులు ఒక పరిష్కారం వచ్చే వరకు కొంత రైతులకి వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా మేము రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరటం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వడం ద్వారా, రైతులకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా కూడా తమను ఆదుకునే అవకాశం ఉంది, పరిస్థితి ఉందని చెప్పేసి ఆక్వా రైతాంగం మొత్తం కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దుర్గతో రవి, TV9 వీరవాసరం నుంచి.